గజ్జల సురేందర్, సన్నాఫ్ చిన్నయ్య. మాది ఆస్తి గతంలో ఎస్ఆర్ఎస్పి డ్యాంలో పోగొట్టుకున్నాము. ఇల్లు అండ్ ఎకరం భూమి. దానికి బదులుగా జీవో 98 ప్రకారము ప్రభుత్వం నుండి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాల్సింది ఉండగా నాకు ఇంతవరకు ఇవ్వడం లేదు. ఇలాంటిది కనీసము ఒక డబుల్ బెడ్రూమ్ కోరినా కానీ నాకు ఇంతవరకు ఇవ్వడం లేదు ప్రభుత్వము. దయచేసి ఒకటి ప్రభుత్వ ఉద్యోగులకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఆలోచించండి. అసలైన పేదవాడు ఎక్కడో పోతున్నాడు, ఎవరెవరో ముందుకు వస్తున్నారు. దయచేసి ఇప్పుడు డబుల్ బెడ్రూములు ఆర్ముల్లో పంపకానికి ఉన్నాయి. ఇప్పుడు ఒక 15-20 రోజులలో కనీసం అందులోనైనా కానీ ఒక డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ చేయాలని చెప్పేసి గౌరవనీయులు జిల్లా కలెక్టర్ అండ్ ప్రభుత్వ ఉద్యోగులను కోరుతున్నాను. దయచేసి తక్షణమే నాకు సహాయం అందించండి. నాకు ఒకవేళ ప్రభుత్వం 50 సంవత్సరాల నుంచి ఎలాంటి మాకు ప్రభుత్వం ఆస్తి ఇచ్చినా దానికి ఒక్క రోజులోనే 24 గంటల లోపలనే తిరిగిస్తాను. కాబట్టి మీరు ఆలోచించి అసలైన పత్రాలు వెతికి సరైన నిర్ణయం తీసుకొని నాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను. శక్తి పాలసీని వెనక్కి తీసుకునేంత వరకు జీవో నంబర్ 97 రద్దు చేసేంత వరకు పరిష్కరించాలి. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఉన్న సమస్యలని పరిష్కరించాలి. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఉన్న సమస్యలని Justice! We want justice! Justice! We want justice! Kavali, kavali! Expedite kavali! Kavali, kavali! Expedite kavali! మహేష్, యూఎస్ఎఫ్ఐ నిజామాబాద్ నగర కార్యదర్శి. ఈరోజు యూఎస్ఎఫ్ఐ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో యూఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 97 వలన పాలిటెక్నిక్ విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కలెక్టరేట్ల వద్ద ధర్నా నిర్వహించి ప్రజావాణిలో వినతి పత్రం ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో మన రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేకపోవడం చాలా నష్టం చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ముఖ్యమంత్రి దగ్గరనే పెట్టుకోవడం, ఈరోజు ఏ సమీక్ష కూడా సకాలంలో చేయకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అందులో భాగంగానే ఈరోజు పాలిటెక్నిక్లను ఐటీఎల్ను అనుసంధానం చేసి ఈరోజు శక్తి పాలసీని తీసుకొచ్చి జీవో నంబర్ 97 తీసుకొచ్చి ఈరోజు పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుని పూర్తిగా ప్రశ్నార్థకంలో నెట్టివేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే పాలిటెక్ చేసినటువంటి విద్యార్థులు ఈసెట్ రాసి బీటెక్లో సెకండ్ ఇయర్ వెళ్ళేటువంటి విద్యార్థులు ఈరోజు ఐటీఎల్తో అనుసంధానం చేసిన తర్వాత ఏ రకంగా వాళ్ళు ఈరోజు ఈసెట్ ఎగ్జామ్ రాసి ఇంజనీరింగ్ దాంట్లో సీటు పొందుతారని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. దాంతోపాటు ఒకప్పుడు డిప్లొమాని గ్రాడ్యుయేషన్ లెవెల్లో చూసినటువంటి డిప్లొమాని ఈరోజు ఇంటర్ కన్నా తక్కువ స్థాయిగా చూసినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఐటీఐలకు సంబంధించి మేము అనుసంధానం చేస్తామని చెప్తున్నారు. ఈరోజు పాలిటెక్నిక్ విద్యార్థులు ఈరోజు ఇంజనీరింగ్లో వెళ్తున్నటువంటి విద్యార్థుల నాలెడ్జ్ సంబంధించి కూడా ఇంజనీరింగ్ నాలెడ్జ్ ఎక్కువ ఉన్నటువంటి విద్యార్థులు పాలిటెక్నిక్ విద్యార్థులు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తూ ఇంజనీరింగ్ 1,00,000 మంది విద్యార్థులు బయటకు వస్తారు, కనీసం మెమోరాండం కూడా రాయట్లేదు అని చెప్పి ఈరోజు విద్యార్థులు ఉద్దేశించి అనడం కరెక్ట్ కాదు. ఈరోజు పాలిటెక్నిక్ విద్యార్థులు ఇంజనీరింగ్కి వెళ్ళిన తర్వాత అనేక ఆవిష్కరణలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంలో పడేసినటువంటి జీవో 97 రద్దు చేయాలి. దాంతోపాటు అప్గ్రేడ్ చేసి పాలిటెక్నిక్ కళాశాలని ఇంజనీరింగ్ కళాశాలగా మార్చాలి. మన పక్క రాష్ట్రమైనటువంటి ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఆ రకంగా చేస్తున్నప్పుడు మన తెలంగాణలో మన రాష్ట్ర ప్రభుత్వానికి విద్యా శాఖ మీద అదే విద్య మీద చిత్తశుద్ధి లేదా అని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏదైతే అనేక సమస్యలు ఈరోజు విద్యారంగం కొట్టుమిట్టాడుతుంది, ఇవన్నీ వదిలేసి ప్రైవేటు వాళ్లకు దారదత్తం చేయడం కోసమే ఈ స్కీమ్లని జీవోలను తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. ఏదైతే స్కిల్ యూనివర్సిటీని కూడా గత 2 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన దానికి కూడా ఆనంద్ మహేంద్రని చైర్మన్గా పెట్టి నడిపిస్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు విద్యాశాఖను అభివృద్ధి చేయాలని చెప్పి గత ప్రభుత్వాన్ని విమర్శించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మీరు చేస్తున్నది ఏందని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కానీ మీ ఏదైతే బూటకు మాటలన్నీ కూడా పక్కకు పెట్టేసి పాలిటెక్నిక్ విద్యార్థులు గత 10 రోజుల నుంచి
నుంచి రోడ్ల మీదకి ఎక్కి ధర్నాలు చేస్తున్నారు. ఈరోజు టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నటువంటి విద్యార్థులు రోడ్డు మీదకి ఎక్కితే వాళ్ళ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎటు వెళ్ళాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. కనీసం ఒక ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ వీళ్ళ సమస్యలు వినడానికి వచ్చిన దాఖలు కూడా లేవు. నిజామాబాద్ జిల్లాలో ఒక 2-3 రోజుల నుంచి జిల్లా ఇన్ఛార్జి కానీ ఇతర శాఖల మంత్రులు కానీ వస్తున్నా కానీ కనీసం పాలిటెక్నిక్ విద్యార్థుల దగ్గర వచ్చి వాళ్ళ సమస్యలు తెలుసుకునే పాపన పోలేరు. కాబట్టి ఏదైతే విద్యార్థి ఉద్యమాలతోటి అనేక ప్రభుత్వాలు గద్దెదిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పాలిటెక్నిక్ విద్యార్థులని ఇలా సమస్యల్ని తెలుసుకొని ఈ జీవో నంబర్ 97ని రద్దు చేయాలని, లేని ఎడల ఖచ్చితంగా పాలిటెక్నిక్ విద్యార్థులు తెలుసుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే రకంగా కూడా ముందుకొస్తున్నారు. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకోవడంలో యుఎస్ఎఫ్ఐ కూడా ముందుంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.